హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రంట్ పార్ట్ లోడింగ్ ఎలా అనేది చూపిస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల మీకు అర్థమవుదు. కొత్త వారు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేవి ఇలా వేసుకొని ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడు ఒక సైడు డాట్స్ అనేవి డ్రాయింగ్ వేసుకుంటాం కదా, దాన్ని బట్టి సెకండ్ పార్ట్ కూడా మనము డ్రాయింగ్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. నేను ఏం చేస్తానంటే మీకోసం చెప్తున్నాను. నేను నార్మల్గా అయితే మార్క్ చేయకుండా వేసేసుకుంటాను, కాకపోతే వీడియోలో చూపించడం కోసం మీకు చెప్తున్నాను. మనం ఫ్రంట్ పార్ట్ ఒక దానికి డ్రాయింగ్ ఏదైతే వేసామో దాన్ని ఫోల్డ్ చేసి మనకి ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడిని గోరుతో పామామంటే అది అలా మనకి అచ్చులా దిగిపోద్ది. మనకి చాలా సింపుల్గా మీరు కొలతలు అవి కొలుచుకోకుండా ఒక దాన్ని బట్టి రెండో దానికి డ్రాయింగ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడైతే డాట్స్ అనేవి వేస్తున్నాను. నేను ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేటప్పుడు కింద డాట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ వేస్తాను. అలాగే రెండు కూడా ఒకసారి కుట్టేస్తాను. ఒకటి అయ్యాక ఒకటి కుట్టాను. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలాగా. ఇలా మూడు డాట్లు కూడా రెండిటికి వేసేసుకుంటాను. చూసారు కదా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ లోడింగ్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. చూసేయండి వీడియోలోని ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే మీరు కూడా ట్రై చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఖర్చు అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది. నాకైతే ఇది ముక్క చాలా చిన్నది వచ్చింది బ్లౌజ్ పీస్, అందుకని లోపల స్టిఫ్గా ఉండడం కోసం నేను వేరే క్లాత్ అనేది వేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే డబుల్ క్లాత్ వేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ అనేది చాలా కొంచెం స్టిఫ్గా ఉంటుందండి. లేదంటే ముడతలు పడిపోయినట్టు వేసుకున్నప్పుడు బాగకుండా ఉంటుంది. షేప్ బెల్ట్ అనేది వేసుకోండి. కొత్త వారి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత చూసారు కదా, ఇలా మధ్య నుంచి ఒక కుట్టు అనేది వేసుకోండి. మనం ఆల్రెడీ ఒరిజినల్ పార్ట్ అనేది రెండు ముక్కలు, లోపల లైనింగ్ అనేది రెండు ముక్కలు వేసుకున్నాం కదా, అది అటొకటి ఇటొకటి పెట్టేసి మధ్య నుంచి కుట్టేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒరిజినల్ పార్ట్ షేప్ బెల్ట్ మీద పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. లోపల చూసారు కదా, అక్కడ డాట్ అనేది ఉంది కదా పెద్దది కింద డాట్, దాన్ని నేను వీడియోలో ఎలా చూపించానో అలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఫోల్డ్ చేయకుండా కుట్టడం వల్ల ఏమవుతుందంటే అది కుట్టులోకి వెళ్ళిపోయి మొత్తం మనకి వేసుకున్నప్పుడు షేప్ అనేది రాదనమాట. ఈలోపు నాకు మిషన్ ఒకటి చూసారు కదా, థ్రెడ్ అనేది ఊడిపోతుంది. అలా ఎందుకు వస్తుందంటే బాబిన్లో దారం కరెక్ట్గా లేకపోతే వస్తుందండి. వెంటనే మనం చెక్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. అలాగే కుట్టు అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ ఫ్రంట్ పార్ట్ నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలా కొంచెంగా మడత పెట్టుకుంటూ నీట్గా మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. నీట్గా చేసుకోవాలి. లేదంటే మన కుట్లోకి కానీ క్లాత్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ దాన్ని ఇప్పుకొని కుట్టుకొని చాలా టైం పట్టేస్తుంది అనమాట. ఫస్టే మనం లోపల క్లాత్ నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు కూడా చూసుకుంటూ కుట్టుకొని రావాలి, క్లాత్ అనేది కుట్టులోకి వెళ్ళిపోకుండా. ఇలా కుట్టిన తర్వాత ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి తప్పకుండాను. మనకి కస్టమర్స్ కూడా మనం ఇలాగ కుట్టు అనేది బాగా వేస్తే కస్టమర్స్ కూడా పెరుగుతారు తెలుసండి. ఎందుకు ఎలాగనుకుంటున్నారా, మనం ఒక్క కుట్టే వేసి ఇచ్చామనుకోండి వెంటనే కుట్లు అనేవి ఊడిపోతాయి. ఈ మధ్య అందరూ వాషింగ్ మిషన్స్ వాడుతున్నారు, అందులో కుట్లు అంటే మరీ దారుణంగా ఊడిపోతున్నాయి. అందువల్ల ఏంటంటే మనం డబుల్ స్టిచ్ చేసామనుకోండి జాకెట్ 4 రోజులు రావాల్సింది ఒక 10 రోజులు వస్తుంది. దానివల్ల ఏంటంటే ఈవిడ బాగా కుడుతుంది అన్న దీంట్లో మనకి బ్లౌజులు అనేవి తీసుకొచ్చి ఇస్తారు. మీకు అవసరం అనుకుంటే ఇటు ఫాలో అవ్వండి. చూసారు కదా, కుట్టేసిన తర్వాత దాన్ని నెమ్మదిగా లోపల నుంచి బయటికి తిరిగేసుకుంటే మనకి లోడింగ్ అనేది అయిపోయిందండి. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. మనకి ఈ ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోవాలి. షేప్ బెల్ట్కి ఏంటంటే ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. క్రాస్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది.
చూస్తున్నారు కదా, 2 కూడా అయిపోయాయి. ఎంత నీట్గా వచ్చాయో. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తే. థ్యాంక్ యూ ఫర్